అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 14/8/2022లో జరిగిన టెట్ పేపర్లో షిఫ్ట్ 1లో జరిగిన పేపర్లో తెలుగు అనేది బిట్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ 31 బిట్ చూద్దాం. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. ఇక్కడ మనకి పద్యం ఇచ్చారు, పద్యం ఇచ్చి పద్యం మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. శివుడద్రుని శయనించుట, రవిచంద్రుల మింటనుంట, రాజీవాక్షుండవిరముగా శేషునిపై బవలించుట, నల్లి బాధ పడలేక సుమి అనిచ్చారు. సో ఇక్కడ పద్యం ఇచ్చి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొండ అనే అర్థం వచ్చే పదం ఏది అని అడిగారు. కొండ అనే పదం వచ్చేది అద్రి. అద్రి అంటే మనకి కొండ. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 32. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించు. సేమ్ అదే పద్యం ఇచ్చి దానికి సెకండ్ క్వశ్చన్. ఇతరులను బాధ పెట్టినది నల్లి. నెక్స్ట్ థర్డ్ 33. ఇక్కడ మనకి గద్యం ఇచ్చి ఆ గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆధునిక వ్యవహారిక భాషలో రచనలు చేయటం గురజాడ అప్పారావుతోనే మొదలైందని చెప్పాలి. తరువాత ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి వ్యవహారిక రచన చేయడంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. మాలపల్లి వచ్చిన తర్వాత ఆ నవల్లోని విషయాన్ని బట్టి, భాషను బట్టి వచ్చిన ప్రాముఖ్యం వల్ల ఆధునిక వ్యవహార భాషను ఒక శక్తివంతమైన అభివ్యక్తీకరణ సాధనంగా ఉపయోగించవచ్చని తేలింది. సో ఇక్కడ మనకి గద్యం ఇంతవరకు ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడిగారు. మాలపల్లి గ్రంథ రచయిత ఎవరు అన్నారు. మాలపల్లి గ్రంథ రచయిత ఎవరు అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 34. సేమ్ అదే గద్యం ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అభివ్యక్తీకరణ సాధనంగా ఉపయోగించేది ఏంటంటే వ్యవహారిక భాష. అభివ్యక్తీకరణకు సాధనంగా ఉపయోగించేది వ్యవహారిక భాష. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 35. తెరువరి అంటే అర్థం. తెరువరి అంటే బాటసారి. నెక్స్ట్ 36. పంట చేలగట్ల మీద నడవాలి పాట రచయిత. పాట రచయిత పాలగుమ్మి విశ్వనాథం. 37. ఉరగము పర్యాయ పదాలు పాము, సర్పము. ఉరగము అంటే పాము, సర్పము అనే పర్యాయ పదాలు వస్తాయి. నెక్స్ట్ 8వ తరగతిలో సందేశం దేశభక్తి పాఠం వీరి రచన తిమోతి జ్ఞానానంద అనే ఆయన్ని 8వ తరగతిలో సందేశం దేశభక్తి పాఠ రచన. సందేశం అనేది దేశభక్తి పాఠంలోని ఒక రచన. అది ఎవరు రచించారంటే తిమోతి జ్ఞానానంద. నెక్స్ట్ త్రిజట స్వప్నంలో త్రిజట త్రిజట అంటే ఒక రాక్షస స్త్రీ. నెక్స్ట్ పుస్తకమునకు వికృతి పదం పొత్తం. పొత్తము. పనిని తెలిపేది క్రియ. నెక్స్ట్ రామయ్యది చీకు చింత లేని జీవితం. సో గీత గీసిన పదం ఏమిటంటే జాతీయం. రామయ్య చీకు చింత లేని జీవితం అంటే జాతీయం. నెక్స్ట్ సరిగా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. ఇది ఏ వాక్యం? చేతర్థక. సరిగా మందులు వాడితే వచ్చింది కాబట్టి జబ్బు తగ్గుతుంది అనేది ఇది చేతర్థక వాక్యం. నెక్స్ట్ 44. సమాన ప్రాధాన్యం గల సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దానిని ఎలా పిలుస్తారు? సంయుక్త వాక్యం. సమాన ప్రాధాన్యం గల సామాన్య వాక్యాలు కలిసి ఒక చోట వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. అంటే 2 వాక్యాలు కలిసి ఏర్పడింది సంయుక్త వాక్యం. నెక్స్ట్ ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని చెప్పడం అంటే రూపకలంకారం. ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్పే అలంకారం ఏంటంటే రూపకలంకారం. నెక్స్ట్ ఒకే పదంలో సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఛందస్సులో. ఒకే పదంలో సంయుక్తాక్షరానికి ముందున్న పదం ఏమవుతుందంటే గురువు అవుతుంది. నెక్స్ట్ 2 నామవాచకాలు కలిసి బహువచన రూపం ఏర్పడితే ద్వంద్వ సమాసం అవుతుంది. 100 పద్యాలు ఇది ద్విగు సమాసం. అంటే సంఖ్యా రూపం వచ్చింది కాబట్టి, సంఖ్యా సమాసం వచ్చింది కాబట్టి ద్విగు సమాసం అవుతుంది.
నెక్స్ట్ సురా ప్లస్ ఇంద్ర కలిసి రాస్తే సురేంద్ర. ఆప్షన్ 3 కరెక్ట్. తలపెల్ల అనే పదబంధంలో ఉన్న సంధి. తలపెల్ల అనే పదబంధంలో ఉన్న సంధి ఉత్వ సంధి. సో దీన్ని విడగొడితే మనకి తలపు ప్లస్ ఎల్ల వస్తుంది. ఊ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి ఉత్వ సంధి. నెక్స్ట్ ధృతం చివరన ఉన్న పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ధృత ప్రకృతికాలు కాని పదాలు కలలు. ధృత ప్రకృతికాలు కాని పదాలు ఏంటంటే కలలు. నెక్స్ట్ పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరములు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరములు. నెక్స్ట్ 53 సందేహార్థక పదాల చివరన ఉపయోగించినది. ఆశ్చర్యార్థకం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ పాడుతూ అనే పదం ఈ కాలస్థితిని తెలియజేస్తుంది. పాడుతూ అనే పదం ఈ కాలస్థితిని తెలియజేస్తుంది అంటే ఆప్షన్ 2 వర్తమాన కాలం పని ఇంకా కాలేదని పాడుతూ అన్నారు అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నదాన్ని వర్తమాన కాలంలో వివరిస్తామని. డింగ్ డాంగ్ వాదం ప్రతిపాదించినది మ్యాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినది మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ భాషా నైపుణ్యాలలో మొదటిది శ్రవణం. నెక్స్ట్ పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం. పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్నది ఎవరు? బ్యూ చాంపి. పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనే విద్యా ప్రణాళిక అన్నది బ్యూ చాంపి. నెక్స్ట్ ఉపవాచకంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది. ఏంటంటే విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ ఒక వస్తువు కానీ ఉత్పత్తి కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్థ్యం నొక్కి చూపితే అది ప్రదర్శన అవుతుందని అన్నవారు. ఒక వస్తువును కానీ ఉత్పత్తిని కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్థ్యం నొక్కి చూపితే అది ప్రదర్శన అవుతుందని అన్నవారు ఎవరంటే మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్, వెబ్స్టర్. నెక్స్ట్ బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ గద్యాంశాన్ని సామూహికంగా జట్లలో చర్చింపజేస్తూ బోధించే పద్ధతి. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ గద్యాంశాన్ని సామూహికంగా జట్లలో చర్చింపచేస్తూ బోధించే పద్ధతి చర్చా పద్ధతి. అంటే చర్చిస్తూ చేస్తున్నారు కాబట్టి చర్చా పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఇక్కడితో తెలుగు బిట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.